లో స్క్వాడ్ వామ్ వెల్కమ్ టు వేదాంతు 8 9 10 ఛానల్. ఈ చిన్న వీడియోలో నేను మీకు టొమాటో డయాగ్రామ్ ఎలా ఈజీగా డ్రా చేయాలో నేర్పించబోతున్నాను. సో ఫాస్ట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. స్టార్ట్ చేసేద్దామా మరి? సో 5 minutesలో నేను మీకు హౌ టు డ్రా టొమాటో డయాగ్రామ్ ఈజీలీ మనం సో ఫస్ట్ టొమాటో డయాగ్రామ్ బిగిన్ మనము గ్రీన్ కాబట్టి గ్రీన్ పెన్తో బిగిన్ చేద్దాము. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక రౌండ్గా ఇలా ఒక ఓవెల్ మరీ రౌండ్గా కాకుండా ఒక ఓవెల్ షేప్ అనేది డ్రా చేసేసుకుంటాం. ఓకే, ఒక ఓవెల్ షేప్ డ్రా చేసేసుకొని చూడండి ఇక్కడ మనము ఓపెన్స్ టొమాటో అనేది డ్రా చేస్తున్నాము. So what we are doing, just sorry. సో మనం ఏం చేస్తాము, ఒక ఓవెల్ షేప్ ఇలాంటి ఒక ఓవెల్ షేప్ డ్రా చేసేసుకున్నాం. ఇది కొంచెం ఇక్కడ మొత్తమే ఎరేజ్ ఇది ఈ ఎరేజర్ చూడండి, కొంచెం ఎరేజ్ చేయాలనుకుంటే మొత్తానికి ఎరేజ్ అయిపోతుంది. సో ఇలా ఒక ఓవెల్ షేప్ అనేది డ్రా చేసుకుంటాము. సో బాగా పెద్ద టొమాటో వేస్తాను. సో మధ్యలో ఏం చేయాలంటే ఇలాగా డ్రా చేసేసుకొని అండ్ ఇటు సైడ్ మనం ఏం చేసేసుకోవాలంటే సో టొమాటో మనకి ఎలా ఉంటుంది, ఒక బీన్ షేప్, 2 కిడ్నీ షేప్డ్ కొంచెం ఓపెనింగ్లా ఉంటుంది. సో అది డ్రా చేసుకున్నాక బయట మనం తర్వాత బయట దానికి ఫ్లవర్స్ ఎలాగైతే ఆ పెటల్స్ లాగా ఉంటాయో లెట్స్ డ్రా దోస్ పెటల్స్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇవి మనం ఫ్లవర్కి పెటల్స్ ఎలాగైతే డ్రా చేస్తామో సేమ్ వీ కెన్ డ్రా అలాగే మనం ఇవి కూడా డ్రా చేయొచ్చు. చూడండి ఐఎమ్ డ్రాయింగ్ ఇట్ సేమ్ లైక్ పెటల్స్ లాగా డ్రా చేస్తున్నాను నేను. చాలా పెద్ద టొమాటో డ్రా చేస్తున్నాను మీ అందరికీ కనపడాలని. సో ఇలా మనము టొమాటో డ్రా చేసుకొని ఇలా పెటల్స్లో డ్రా చేసేసుకోవాలి. ఓకే, డ్రా చేసేసుకున్నాక ఇక్కడ యాక్చువల్గా ఏమైతే ఉందో ఇది కొంచెం నాకు ఏదో కొంచెం ఎరేజ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో వాట్ ఐ విల్ డూ మీన్స్ కొంచెం ఎరేజ్ చేసేసాను. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం దానికి ఒక షేప్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో లెట్స్ గివ్ సమ్ షేప్. దీనికి ఇలాగా షేప్. సో ఇది మధ్యలో కొంచెం ఇలా వైడ్గా ఓపెన్ అయినట్టుగా ఉంటుంది. ఇలాగా షేప్ అనేది ఇచ్చేసి, ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ ఓపెన్స్ టొమాటో అనేది నేను డ్రా చేస్తున్నాను. సో అందుకు నేను మధ్యలో ఈ స్పేస్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి దీనికి అవుట్లైన్ కూడా మళ్ళీ ఒకసారి దీనికి అవుట్లైన్ చేద్దాము. డబుల్ లేయర్ అనేది మనం దీనికి వేద్దాము. సో ఇలాగా దీనికి కొంచెం థిక్గా కనపడడానికి ఐఎమ్ డూయింగ్ దిస్ డయాగ్రామ్స్ వేయడంలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి. బట్ టైం లేకపోతే మనం సింపుల్గా వేసేయచ్చు. యూ డోంట్ నీడ్ టు డూ ఆల్ దిస్. ఈ థిక్కెనింగ్స్ అన్నీ, ఈ షేడింగ్స్ అన్నీ చేయక్కర్లేదు. సింపుల్గా మీరు డయాగ్రామ్ వేసేస్తే చాలు. ఇలా నేను దాన్ని కొంచెం థిక్ చేశాను, బాగా కనపడడానికి థిక్గా చేశాను. సో
బాగా నీట్గా కనపడుతుంది కదా. సో ఇప్పుడు దీని లోపల ఉన్న మనం లోపల ఏం డ్రా చేస్తానంటే వాక్యూల్. లెట్ మీ డ్రా వాక్యూల్. ఇప్పుడు దీని లోపల వాక్యూల్, ఇట్ కెన్ బి షేప్లెస్. వాక్యూల్ మనం ఏ షేప్లో అయినా డ్రా చేసేయచ్చు. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఇలా ఏదో షేప్లో మనం వాక్యూల్స్ డ్రా చేసేసాము. తర్వాత వాక్యూల్స్ తర్వాత ఇప్పుడు ఏం డ్రా చేస్తాం చెప్పండి? వి డ్రా ఆర్ క్లోరోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ని మీరు ఇలా షేడ్ కూడా చేసేయచ్చు. సో ఇవన్నీ క్లోరోప్లాస్ట్ కిందికే వస్తాయి. ఆల్ దిస్ కమ్స్ అండర్ క్లోరోప్లాస్ట్. మనం క్లోరోప్లాస్ట్ని సింపుల్గా ఇలా మీకు షేడ్ చేయడానికి టైం లేకపోతే జస్ట్ ఇలా రౌండ్గా డ్రా చేసేసి పార్ట్స్ అయినా మీరు దానికి వేసేయచ్చు క్లోరోప్లాస్ట్కి. హైలైట్ చేద్దాము. హైలైటర్తో అయితే ఈజీగా అవుతుంది. ఏంటి హైలైట్ అవ్వట్లేదు ఇది? Let me draw all those chloroplast. క్లోరోప్లాస్ట్ ఇలా ఓవల్ షేప్లో మనం డ్రా చేసేసుకోవచ్చు. సో ఇలా నీట్గా అన్ని చోట్ల క్లోరోప్లాస్ట్ అనేవి డ్రా చేసేయండి. టైం లేకపోతే కొన్ని క్లోరోప్లాస్ట్ డ్రా చేయండి. నేను ఏమనుకుంటున్నానంటే దీన్ని మనము ఈ కలర్లో చేద్దాం. క్లోరోప్లాస్ట్ని గ్రీన్ ఉంటుంది, బట్ నేను దీన్ని కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఐఎమ్ మేకింగ్ ఇట్ దిస్. ఈ షేప్లో చేసేస్తున్నాను. సో మీరు కొంచెం ఫార్వర్డ్ చేసేసి వీడియో మీకు ఎండ్లో చూసేయండి. ఒకవేళ క్లోరోప్లాస్ట్ మొత్తం ఎలా వేసానో చూడటానికి. ఇఫ్ యూ వాంట్ టు సీ, you skip the video and watch it at the end. Okay, what are these? These are chloroplasts. ఇవి ఓవెల్ షేప్లో లాగా వచ్చేలాగా నేను డ్రా చేస్తున్నాను. ర్యాండమ్గా యూ కెన్ డ్రా. సో ఈ పెటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెటల్స్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ మనవి. సో యాక్చువల్గా మనం చూసుకుంటే దిస్ ఈజ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఇది డ్రా చేసేసుకున్నాం కదా, దీనికి లోపల ఇక్కడ ఇంకో మెంబ్రేన్ ఉంటుంది. సో లెట్స్ ఫిల్ దాట్. సో చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది కదా మన స్టొమాటో. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీనికి మనం పార్ట్స్ మార్క్ చేసేద్దాం. ఓకేనా? డిడ్ వి ఫర్గాట్ ఎనీథింగ్? అంతా డ్రా చేసేసాం కదా. సో ఇప్పుడు మనం దీనికి పార్ట్స్, ఐ థింక్ ఐ ఫర్గాట్ న్యూక్లియస్. సో లెట్స్ డ్రా దాట్ టు. న్యూక్లియసెస్ కూడా డ్రా చేసేద్దాం.
కలర్స్తో డ్రా చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఐ జస్ట్ లవ్ డ్రాయింగ్. మీకు కూడా ఇష్టం ఆ డ్రాయింగ్ అంటే? ఎవరికి ఇష్టం మీలో డ్రాయింగ్? నాకైతే డ్రాయింగ్ చేయడం, స్కెచ్ అదంతా చాలా చాలా ఇష్టం. ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ యూనో. యా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్స్ మార్క్ ద పార్ట్స్. ఓకే, పార్ట్స్ మార్క్ చేసేద్దాము. మధ్యలో ఒక న్యూక్లియోలస్ కూడా పెడదాం, చిన్న న్యూక్లియోలస్. న్యూక్లియోలస్ కూడా పెడుతున్నాను దానికి మధ్యలో నేను. ఇప్పుడు లెట్స్ పార్ట్స్ ఎలా డ్రా చేయాలి మీ అందరికీ తెలుసు కదా. హౌ వి డ్రా పార్ట్స్. ఫస్ట్ లైన్స్ వేసేసుకుందాము. దీస్ ఆర్ సబ్సిడరీ సెల్స్. ఓకే, ఫస్ట్ లైన్స్ వేసేసుకుంటాను, తర్వాత కలర్ పెన్తో మనం రాసుకుందాం. దీస్ ఆర్ క్లోరోప్లాస్ట్స్. అన్ని డయాగ్రామ్ అంతా మనకు ఏ సైడ్ ఉండాలి? రైట్ సైడ్ ఉంటే డయాగ్రామ్స్ అన్నీ మనకు లెఫ్ట్ సైడ్ ఉంటే పార్ట్స్ అన్నీ మనం రైట్ సైడ్ మార్క్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద ఓపెనింగ్ ఆఫ్ దిస్ టొమాటో. దిస్ ఈజ్ వాక్యూల్. దిస్ ఈజ్ న్యూక్లియస్ కదా. This is the inner space. This tomatal pore. ఇవన్నీ గాడ్ సెల్స్ అండ్ థిక్ ఇన్నర్ వాల్. మనం ఇక్కడ చేసాం కదా దీనికి. దీన్ని ఎలా మార్క్ చేయాలి ఇప్పుడు? ఓకే, దీన్ని ఎలా మార్క్ చేయాలి? సో ఇలా ఇక్కడ మార్క్ చేస్తాం దీన్ని థిక్ ఇన్నర్ వాల్గా. ఓకే, సో వీ కెన్ లైక్ మనము నార్మల్గా 5 to 6 పార్ట్స్ మార్క్స్ చేస్తే చాలు. మార్క్స్ని బట్టి ఉంటుంది, ఆ పార్ట్స్ మార్క్ చేయడం కూడా మార్క్స్ని బట్టి ఉంటుంది. ఓకే, మార్క్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, పార్ట్స్ ఎక్కువ, మినిమం అంటే 5 to 6, మినిమం 5 to 6, మ్యాక్సిమం 5 to 10. యూ కెన్ దట్ 8 to 10 అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు పార్ట్స్ మార్క్ చేసేద్దామా? విచ్ కలర్ పెన్ షల్ వి టేక్? దిస్ వైట్ పెన్. ఓకే, లెట్స్ టేక్. సో వాట్ ఈస్ దిస్? దీస్ ఆర్, చెప్పండి, గుర్తుందా ఏమైనా? సబ్సిడరీ సెల్స్ అంటాం మనం వీటిని. సబ్సిడరీ cells. These are chloroplasts. This is inner wall. ఈ రెండుని మనము ఇంకో పని చేద్దాం. ఈ రెండిటిని గాడ్ సెల్స్ ఏవన్నాయో వీ కెన్ షో ఇట్ యాజ్ లైక్ దిస్. ఇలా రెండు యారోస్ వేసేసి వీ కెన్ రైట్ దెమ్ యాజ్ గాడ్ సెల్స్ లాగా వీ కెన్ రైట్. This is vacuole and this is nucleus. This is opening of stomata.
ఓకే, డిడ్ వి ఫర్గాట్ ఎనీథింగ్? ఏంటి captions got started. Captions స్టార్ట్ అయిపోయాయి. సో దిస్ సిస్టమ్ ఇది మొత్తం ఇక్కడ నాకేదో మనం దీంట్లో సబ్సిడరీ సెల్స్లో ఉన్న న్యూక్లియస్ ఐ థింక్ వీ ఫర్గాట్ దాట్. లెట్స్ డ్రా దాట్ టు సబ్సిడరీ సెల్స్లో ఉన్న న్యూక్లియస్ని మనం మర్చిపోయాము. ఎస్ గైస్, ఐ am also a human being. I also make mistakes. సో ఇక్కడ మనం ఈ న్యూక్లియస్ అనేది డ్రా చేసేసుకుందాము. That's it guys, our beautiful stomata is ready. This is our beautiful stomata. చాలా అందంగా కనిపిస్తుంది కదా, నాకైతే చాలా ముద్దుగా కనిపిస్తుంది. ఇంకా దీన్ని ఏమన్నా చేద్దామా, దీన్ని ఏమైనా డెకరేట్ చేద్దామా? ఇంకా చెప్పండి, షాల్ వి డెకరేట్ దిస్? ఇదైతే బేసిక్, ఇలా డ్రా చేస్తే చాలు మీరు బేసిక్గా. చూడండి, ఇదేం మరీ అంత ఆర్టిస్టిక్గా కూడా లేదు, నార్మల్ బేసిక్గా అనేది నేను డ్రా చేశాను. అండ్ చూడండి 1 2 3 4 5 6 7 పార్ట్స్ అనేది మనం డ్రా చేసాము. ఇందులో 7 పార్ట్స్ అనేది మనం మార్క్ చేసాము. సో ఈ 7 parts are more than enough for us. Okay, so this is our whole stomata guys. Don't forget to like, share and subscribe our channel. Don't forget to comment also. Okay, అండ్ ఇంకా దీన్ని కొంచెం ఏదైనా చేయాలని ఉంది, నాకు దీన్ని కొంచెం డెకరేట్ చేయాలని ఉంది. సో దీన్ని కొంచెం థిక్గా చేయాలని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఓకే, కొంచెం థిక్గా చేద్దాము. అండ్ ఇంకా మళ్ళీ ఉన్నదాన్ని ఎందుకులే చెడగొట్టడం అని ఊరుకున్నాను. We can make it thick too if we want. షేడ్ చేయొచ్చు మీరు పెన్సిల్తో అనుకుంటే, ఇఫ్ యూ వాంట్, టైం ఉంటే. బాగా కనిపిస్తుందా థిక్గా చేస్తే? ఓకే, సో ఒకటి థిక్గా చేశాను, మిగతావి కొన్ని కలర్స్ యూజ్ చేద్దాం. మనము కలర్స్ యూజ్ చేస్తే నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ బోర్డ్, ఈ వీడియోని ఫాస్ట్ పెట్టేసుకొని ఫాస్ట్ మోడ్లో చూసేయండి. బట్ నాకు ఈ ఫినిషింగ్ టచెస్ ఇస్తేనే డయాగ్రామ్ డ్రా చేసినట్టుగా అనిపిస్తుంది, అదర్వైజ్ సంథింగ్ ఈజ్ ఎంప్టీ లాగా అనిపిస్తుంది నాకు. నాతో పాటు మీరు డ్రా చేయొచ్చు కదా, మీకు వచ్చేస్తుంది. డ్రా చేసి ఒకసారి ప్రాక్టీస్ చేసేసారంటే మీకు వచ్చేస్తుంది. ఇది ఒక్కటి గ్రీన్ ఎందుకు, ఇంకా దీన్ని కూడా బ్లూ చేసేద్దాం.
ఇది బోర్డ్ అని నేను ఇలా ఇంత షేడ్ చేస్తున్నాను. పేపర్ మీద ఇలా షేడ్ చేస్తే చినిగిపోతుంది. పేపర్ మీద ఎలా షేడ్ చేయాలో అలానే షేడ్ చేయాలి, అండ్ బోర్డు మీద ఎలా షేడ్ చేయాలో నేను అలానే చేస్తున్నాను. స్టిల్ వీ హ్యావ్ 2 subsidiary cells left. లెట్స్ క్విక్లీ ఫినిష్ దాట్ టు. మీకు బోరింగ్గా అనిపిస్తే వీడియోని ఫాస్ట్ స్పీడ్లో పెట్టేసుకొని చూసేసుకోండి అంతే. అరే లోపల న్యూక్లియస్ కూడా నేను బ్లూతోనే డ్రా చేశాను, అది అబ్జర్వ్ చేయలేదు. వేరే కలర్ తీసుకొని ఉంటే బాగుండేది కదా. So that's it guys, our beautiful tomato is ready. It is looking very 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 beautiful kada. So this is our tomato guys, అందమైన టొమాటో, కలర్ఫుల్ టొమాటో. నాకు ఎందుకో టొమాటో లోపల ఉన్నాయి న్యూక్లియసెస్ని, ఈ న్యూక్లియస్ ఐ వాంట్ టు మేక్ దిస్ రెడ్. It's not, I'm unable to digest this. మీ ఫేవరెట్ కలర్స్ ఏవి గైస్ కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ కలర్స్ ఏవో చెప్పండి. నెక్స్ట్ టైం ఆ ఫేవరెట్ కలర్స్ యూజ్ చేసే మనం డయాగ్రామ్ డ్రా చేద్దాము. మీలో ఉన్నారా ఎవరైనా ఆర్టిస్టులు? చెప్పండి, కమెంట్ చేయండి ఆర్టిస్టులు ఉంటే మీలో ఎవరైనా. యా పర్ఫెక్ట్. వావ్, టొమాటో స్క్రీన్ మీద చాలా బాగా అనిపిస్తుంది తెలుసా. ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నైస్ టొమాటో. సో నచ్చింది కదా ఈ సెషన్? యూ లైక్ దిస్ సెషన్? సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసారా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ కూడా చేసేయండి. ఇఫ్ యూ వాంట్ మోర్ సెషన్స్ లైక్ దిస్, ఈ వీడియో if it crosses like nearly 100 likes, I'll make some more diagram videos. Okay, so 100 likes is our target. Finish that, we'll do more diagram videos. Okay na? Sare, bye bye guys, everyone, bye. Thank you. This is your master teacher Sumya Sheikh signing off with this tomato diagram drawn. Okay, bye.